ప్రెస్ మీట్ ఈజ్ విత్ రిగార్డ్ టు ఈ 2020 సంబంధించిన యాన్యువల్ క్రైమ్ రివ్యూ పైన ఒకసారి డీటెయిల్ బ్రీఫింగ్ మీద మన ఓవరాల్గా టోటల్ కేసెస్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయిన అని తీసుకుంటే 2020లో టోటల్గా అన్ని హెడ్స్ కింద 877 కేసెస్ రిజిస్టర్ కాబట్టాయి. వెన్ కంపేర్ టు 2019తో కంపేర్ చేస్తే 10% రిడక్షన్ ఇన్ ది ఓవరాల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది క్రైమ్. 2019లో ఓవరాల్ కేసెస్ 9765 కేసెస్ రిజిస్టర్ కాబట్టి మనం దానికంటే లెస్ ఈసారి 8877 కేసెస్ రిజిస్టర్ కాబట్టాయి. వచ్చేటప్పటికి ఓవరాల్గా మన ప్రాపర్టీ క్రైమ్లో టోటల్ ప్రాపర్టీ దాని యొక్క రికవరీ పర్సంటేజ్ మనం 53.85. అలాగనే డిటెక్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ క్రైమ్ వచ్చేసి 51% కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా 3,52,75,401 రూపాయలు క్రైమ్ ప్రాపర్టీ లాస్ట్ అయితే రికవరీ మనకు సోఫార్ 1,89,983,98,340 రూపాయలు మనం రికవరీ చేసి ఓవరాల్గా పర్సంటేజ్ మనం 53.85% ఆఫ్ డిటెక్షన్ వచ్చింది మనకు లాస్ట్ ఇయర్. స్టేషన్ స్లైడ్ మీరు చూస్తే 2018లో ఓవరాల్గా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినవి 10,741 అయితే 2019లో అది 9,765. వేరే 2020 వరకు వచ్చేటప్పటికి 8,877 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 10% రిడక్షన్ ఇన్ క్రైమ్ ఓవరాల్ క్రైమ్లో. వేరే మనకు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ పరంగా వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ కోవిడ్ ఇయర్ కావడం వల్ల ఈ కోవిడ్ వైలేషన్స్లో భాగంగా మనం జిల్లాలో లార్జ్ స్కేల్లో ఈ కోవిడ్ వైలేషన్ కేసెస్ పెట్టడం జరిగింది. అందులో దాదాపు 3,545 కోవిడ్ వైలేషన్ కేసెస్ పెట్టాము. అలాగనే 2019, 2020 బిగినింగ్లో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ షెడ్యూల్ ఉన్నప్పుడు ఆ టైంలో ఎవరైతే ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ తర్వాత ఎలక్షన్లో టైంలో మనకు ట్రబుల్ మాంగర్స్ మీద బైండ్ ఓవర్ కేసెస్ ఒక 1610 పెట్టాం. తర్వాత జిల్లాలో మనకున్న ఈ తెలంగాణతో బార్డర్ ఉన్న ఏరియాలో ఎస్పెషల్లీ గవర్నమెంట్ ప్రయారిటీ కూడా ఈ ఎక్సైజ్ అండ్ శాండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ మీద టాప్ ప్రయారిటీ మీద తీసుకొని మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఓవరాల్గా 6,257 కేసులు మనం ఈ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా పెట్టడం జరిగింది. ఈ 2020 డేటా తీసుకుంటే బాడీలీ అఫెన్సెస్ అంటే ఈ మనకు 324, 326 ఈ మర్డర్ కేసెస్ ఇలాంటి సంబంధించిన కేసెస్ ఓవరాల్గా హెడ్స్ కింద తీసుకుంటే 1,340 కేసెస్ ఓవరాల్గా రిపోర్ట్ అయ్యాయి. అది వెన్ కంపేర్ టు 2019 1,487. దెర్ ఇస్ ఎ రిడక్షన్ ఇన్ బాడీలీ అఫెన్స్ ఆల్సో. ప్రాపర్టీ అఫెన్స్ కూడా అంటే దొంగతనం కేసులు లాస్ట్ ఇయర్ ఫిగర్ 668 ఉంటే 2020లో అవి 478. దేర్ ఆల్సో ఇట్ ఇస్ గ్రేట్ రిడక్షన్. అలాగనే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా దెర్ ఇస్ రిడక్షన్ ఆఫ్ నియర్లీ 70 కేసెస్. ఈ ఇయర్ 1,229 కేసెస్ రిజిస్టర్ అవుతాయి. 2019లో 1,292 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. రోడ్ యాక్సిడెంట్స్ కేసు ఎస్పెషల్లీ మేము స్పెషల్ డ్రైవ్ మన జిల్లాలో ఈ నో యాక్సిడెంట్ డే కండక్ట్ చేయడము అలాగనే రాత్రిపూట స్టాప్ వాష్ అండ్ గ్రో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ మనకు యాక్సిడెంట్ కేసెస్ 963 అయితే ఈ ఇయర్ వాటిని మనం 735కు రెడ్యూస్ చేయించగలిగాం. అలాగే చీటింగ్ కేసెస్ వైట్ కాలర్ అఫెన్సెస్ కూడా దర్ ఇస్ స్లైట్ డిక్రీజ్ ఇన్ దట్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఈ ఎంటైర్ ఇయర్లో మనకు ఈ పేకార్డ్ 9(1) గేమింగ్ యాక్ట్ కేసుకు వస్తే ఓవరాల్గా 1,19,58,815 అమౌంట్ మనం సీజ్ చేయడం జరిగింది. 9,436 మందిని అరెస్ట్ చేశాము ఈ కేసులో. అలాగనే 9(2) గేమింగ్ యాక్ట్స్ అంటే ఎక్కువ ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ ఈ కోడి పందాలు ఇలాంటి కేసుల్లో 1,404 కేసులు పెట్టి 2,569 మందిని మనం అరెస్ట్ చేసి 18,70,380 అమౌంట్ సీజ్ చేయడం కాకుండా 1,005 కోల్డ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అలాగనే ఇక్కడ ఆర్గనైజ్డ్గా గ్యాంబ్లింగ్ జరుగుతున్న కొన్ని కేసులో 83 కేసెస్ 707 పర్సన్ అరెస్ట్ చేసి 46.78 lakhs వర్త్ ఆఫ్ క్యాష్ మనం సీజ్ చేయడం జరిగింది. ఈ గుట్కా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా జిల్లాలో 777 కేసెస్ అలాగనే పర్సన్స్ అరెస్టెడ్ 1,129 మెంబర్స్. ఈ ప్రాపర్టీ సీజ్లో వచ్చేసి 3.30 crores వర్త్ ఆఫ్ గుట్కా మనం సీజ్ చేయడం జరిగింది. అలాగనే గంజా విషయంకి వస్తే గంజాలో 44 కేసెస్ రిజిస్టర్ చేసాం. 141 పర్సన్స్ అరెస్ట్ చేసి 17.02 lakhs వర్త్ ఆఫ్ ఈ గంజా సీజ్ చేయడం జరిగింది.
వీటితో పాటు మనం ఓవరాల్ 37 వెహికల్స్ కూడా సీజ్ చేశాము, గంజా ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసినవి. దాంతోపాటు పీడిఎస్ రైస్ కేసెస్ 149 కేసులు రిజిస్టర్ చేసి ఓవరాల్గా మనం 1.21 crore వర్త్ ఆఫ్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేసి మనం రెస్పెక్ట్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ భాగంగా ఈ యొక్క లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా 6011 కేసెస్ మనం రిజిస్టర్ చేసి 8,962 పర్సన్స్ అరెస్ట్ చేశాము. 5,53,51,00,000 వర్త్ ఆఫ్ ఈ ప్రాపర్టీ. అందులో ఓవరాల్గా చూస్తే మనకు బాటిల్స్ తీసుకున్నామంటే 2.76 lakhs బాటిల్స్, అలాగనే వెహికల్స్ 2,878 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. శాండ్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా 397 కేసెస్ రిజిస్టర్ చేశాము, 889 పర్సన్స్ అరెస్ట్ చేసి ఓవరాల్గా 5,350 tons ఆఫ్ శాండ్ సీజ్ చేసి 571 వెహికల్స్ హ్యాస్ బీన్ సీజ్డ్. 2-3 yearsలో దిస్ ఇస్ ద హైయెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ. అయితే మనం గుట్కా కేసు వచ్చేప్పటికి 2019-20 కంపారిజన్లో 2019లో 609 కేసెస్ పెడితే మనం అదే 2020 వచ్చేప్పటికి 777 కేసు అయ్యాయి. అలా గంజా కేసెస్ కూడా 27 కేసెస్ 2019లో అయితే 2020లో 44 కేసెస్. పీడిఎస్ రైస్ కేసెస్ 2019లో 78 కేసెస్, ఇప్పుడు 2020లో 149 కేసెస్ అయ్యాయి. లిక్కర్ కేసెస్లో డ్రాస్టిక్గా మనం చాలా అబ్నార్మల్ చేంజ్. ప్రీవియస్గా 2019లో ఓన్లీ 365 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, వేరే అది 2020 వచ్చేటప్పటికి అది 6,011 కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. వేరే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ శాండ్ కేసులో 272 కేసెస్ 2019లో అయితే, వేరే 2020 వచ్చేటప్పటికి 397 కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. వచ్చినప్పుడు రాబరీ హెడ్ కింద మన 3 years కంపారిటివ్ ఫిగర్ చూసారంటే రాబరీ కేసెస్ వెన్ కంపేర్ టు 2019 45% రిడక్షన్. అంటే 2008 and 19లో 99 కేసెస్ రిజిస్టర్ అయితే, వేరే 2020 వచ్చేటప్పటికి రాబరీ కేసెస్ మనం ఓన్లీ 5 కేసెస్ అయ్యాయి. వేరే థెఫ్ట్ కేసెస్ జనరల్ దొంగతనాల కేసెస్ వచ్చేటప్పటికి దెర్ ఇస్ రిడక్షన్ ఇన్ 22% వెన్ కంపేర్ టు 2019. 2019లో 720 కేసెస్ జిల్లాలో వ్యాప్తంగా రిజిస్టర్ అవుతే 2020లో 478 కేసెస్ మాత్రమే రిపోర్ట్ అయ్యాయి, 22% రిడక్షన్. రాత్రిపూట దొంగతనాల విషయానికి వచ్చేటప్పటికి 2019తో కంపేర్ చేసినప్పుడు 47% రిడక్షన్ ఇస్ దే. వెరాజ్ డే టైం జరిగే దొంగతనాలు ఇళ్ళు జరిగే దొంగతనాల కేసులో కూడా దెర్ ఇస్ రిడక్షన్ ఆఫ్ 32% రిడక్షన్ జరిగింది. ఓవరాల్గా ప్రాపర్టీ క్రైమ్ చాలా వరకు నియర్లీ 20 యావరేజ్ 20 to 35% దాకా రిడక్షన్ ఇన్ ప్రాపర్టీ క్రైమ్. వీటన్నిటికంటే మనం ప్రధాన కారణం ఏంటంటే నైట్ టైమ్స్ డే టైమ్స్ బీట్స్ ప్రాపర్గా మనం సర్వ్ చేయడం ఒకటి, అలాగనే విజిబుల్ పోలీసింగ్ ప్రెజెన్స్ మనం ఇంప్రూవ్ చేయడము. తర్వాత LHMS సర్వీసెస్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఎవరైనా ఇళ్లలో లేకుండా వాళ్ళు వేరే ఊరికి వెళ్తున్నప్పుడు మన పోలీస్ స్టేషన్లో రిక్విజిషన్ ఫైల్ చేస్తే అక్కడ మనం ఆ హౌసెస్లో మానిటరింగ్ కెమెరాస్ మనం ఫిక్స్ చేసి మానిటర్ చేయడం. అలాగనే ఈ బ్యాడ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ అఫెన్స్లో పార్టిసిపేట్ చేసిన దొంగలు వాళ్ళు నిరంతరం వాళ్ళ మీద కాన్స్టెంట్ విజిల్ మనం చేయడం ఒకటి. తర్వాత మనకి రీసెంట్గా ప్రతి విలేజ్లోనూ గ్రామ సంరక్షక దళాలు మనం ఏర్పాటు చేసి ప్రజల యొక్క కోఆపరేషన్తో ఆ పర్టికులర్ ఏరియాలో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ ప్రాపర్టీ క్రైమ్ తగ్గించడానికి వాటి యొక్క సర్వీసెస్ మనం వాడము. సో వీటన్నిటిని కూడా సత్ఫలితాలు ఇచ్చి మనకు ప్రాపర్టీ క్రైమ్ దాదాపు మోర్ దెన్ 30% మనకు ఇక్కడ తగ్గడం జరిగింది జిల్లాలో. వరకు వచ్చేటప్పటికి దెర్ ఇస్ రిడక్షన్ ఆఫ్ 16%. 2019లో 145 ఉంటే 2021 వచ్చేటప్పటికి 121 కేసెస్. ఇందులో కూడా ఈ 121 కేసెస్లో కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ మైనర్ బాయ్స్ కానీ మైనర్ గర్ల్స్ కానీ వాళ్ళ వాలంటరీగా కొద్ది లవ్ అఫేర్ ద్వారా వాళ్ళిద్దరు మనం వెళ్ళిపోవడము, తర్వాత మేము ట్రేస్ చేయడం జరుగుతుంది. బట్ ఈ మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ మిస్సింగ్ అయినప్పటికీ మిస్సింగ్ కేసు కాకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మనం కిడ్నాప్ కేసు కింద నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేసి ట్రేస్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం క్లోజ్ చేస్తాము. సో ఆ 121 కేసుల్లో కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ లవ్ అఫైర్స్ ద్వారా గాను, లేదంటే తల్లిదండ్రులు తిట్టినప్పుడు, లేదంటే మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ఇంట్లోంచి పారిపోయి ఉంటారు కదా పిల్లలు, వాళ్ళ కేసెస్ మనం కిడ్నాప్ కేసుగానే ప్రిజ్యూమ్ చేయమని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అలాంటి కేసెస్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈసారి 16% మనం రిడక్షన్ ఉంది. 14%. లాస్ట్ ఇయర్ 88 కేసెస్ ఉంటే ఈ ఇయర్ మనం అది 77 కేసెస్ వచ్చాయి. ఈ రేప్ కేసెస్లో కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో
టెక్నికల్గా రేప్స్ కేసెస్ అంటే అవుట్ ఆఫ్ 77 47 కేసెస్లో ఇద్దరు కూడా లవ్ అఫేర్ అయిపోయి పెళ్లి చేసుకున్నానికి ఇబ్బంది వచ్చినప్పుడు పేరెంట్స్ ఒప్పుకోకపోతే వెంటనే వచ్చేసి ఇచ్చిన కేసుల్లో అలాంటివి. తర్వాత మైనర్ గర్ల్స్ వాళ్ళ ఇష్ట ప్రకారము లవ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఇల్లు నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు మైనర్ గర్ల్స్ కాబట్టి వాళ్ళకి కన్సెంట్ ఉన్నప్పటికీ దాన్ని రేప్ కేసు కింద మనం కన్సిడర్ చేసి కేసు రిజిస్టర్ చేస్తాం. కానీ అలాంటి కేసులు 47 కేసెస్ ఉన్నాయి. కేసు ఓన్లీ 30 కేసెసే, బట్ ఓవరాల్ రిడక్షన్ ఈజ్ 14% రిడక్షన్ ఈజ్ ఇన్ దిస్ స్టేట్. సో దెర్ ఇస్ డెఫినెట్లీ దిస్ ద సక్సెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనుకోవచ్చు. ఆల్ ది స్టాఫ్ను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దీస్ పీపుల్. మన జిల్లాలో వినూత్నంగా మనం 2019 నుంచి కూడా స్టార్ట్ చేసాము. ఇది 19 సెకండ్ హాఫ్లోని స్టార్ట్ చేసి 2020లో కొనసాగిస్తున్నాం. ప్రతి వారంలో మనం ఒక 3 days నో యాక్సిడెంట్ డేస్ మనం పాటించడం జరుగుతుంది. నో యాక్సిడెంట్ డేస్లో జిల్లాలో ఐడెంటిఫై చేసిన ఒక 50 బ్లాక్ స్పాట్స్, దాంతోపాటు యాక్సిడెంట్ ప్రోన్ జోన్ కలిసి అన్ని దాదాపు నియర్లీ ఒక 100 పాయింట్స్లో పోలీస్ ప్రెజెన్స్ మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 7 PM వరకు అక్కడ ఉండి ఆ పర్టికులర్ ఏరియాలో యాక్సిడెంట్స్ ఎస్పెషల్లీ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ దానివల్ల డెత్స్ జరిగే రోడ్ యాక్సిడెంట్స్ని మనం కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేశాము. అలాగే రాత్రుల పూట హైవేస్లో ఈ నైట్ టైం జర్నీస్లో లారీలు కానీ హెవీ వెహికల్స్ వెళ్తూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాన్ని మనం కంట్రోల్ చేస్తాను కొరకు రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్లో స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా నైట్ టైం డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్, హైవే మొబైల్స్, రోడ్ సేఫ్టీ మొబైల్ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా వెహికల్స్ని అక్కడ పర్టికులర్ పాయింట్స్ దగ్గర కొంచెం ఆపేసి, ఎందుకంటే నైట్ టైం డ్రైవింగ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈ వాళ్ళకి నిద్రమత్తులో యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి 5-10 నిమిషాలు వాళ్ళు ముఖం కడుక్కొని కొంత గ్యాప్ ఇస్తే మళ్ళీ అగైన్ వాళ్ళకు అలర్ట్నెస్ వస్తుంది. అది కూడా బాగా క్లిక్ అవడం వల్ల ఈ 2019లో 301 ఉంటే దాన్ని మనం 2020లో 256 నెంబర్కి తగ్గించగలిగాం. 18% రిడక్షన్, దాదాపు ఆల్మోస్ట్ 47 డెత్స్ యావరేజ్ని మనం తగ్గించిన వాళ్ళం దీంట్లో. అదే కాకుండా నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా 37% తగ్గించాం ఈ యొక్క మన ఎక్సైజ్ వల్ల. 2019లో 659 ఉంటే 2019లో అవి 479కి రిడక్షన్ కావడం జరిగింది. ఓవరాల్ 31% రిడక్షన్. డే ఇంప్లిమెంటేషను, ఈ స్టాఫ్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయడం అనేది రెండు కూడా మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. కేసు వచ్చినప్పుడు గ్రీవియస్ హర్ట్ కేసెస్ ఏమైనా గొడవలు అయినప్పుడు ఈ ఫ్రాక్చర్స్ కానీ అలాంటి జరిగిన కొద్దిగా తీవ్రమైన గాయాలు ఉన్న కేసులు వచ్చేటప్పటికీ దర్ ఇస్ సిగ్నిఫికెంట్ రిడక్షన్, ఆల్మోస్ట్ 45% రిడక్షన్ అయింది వెన్ కంపేర్ టు 2019లో. సింపుల్ హర్ట్ కేసెస్ కూడా మామూలు చిన్న గొడవల్లోకి వచ్చి కొట్టుకోవడం అలాంటి కేసులు కూడా చాలా సిగ్నిఫికెంట్గా తగ్గాయి. 12% రిడక్షన్ ఉంది దీంట్లో. 2019లో 1401 ఉంటే అదే 2020కి వచ్చేటప్పటికి 1284 రిడక్షన్. 2019 వచ్చేటప్పటికి అది 49 కేసెస్ ఉన్నాయి. 2020లో మనం యాజ్ ఆన్ టుడే వరకు 28 కేసెస్. దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఆఫ్ 43% మనకు డిక్రీజ్ ఉంది దీంట్లో ఈ కేసెస్లో కూడా. దీనికన్నిటికీ మనకు ప్రధాన కారణం ఏంటంటే దీంట్లో మన ఫ్రీక్వెంట్గా ఎస్ఐలు, ఇన్స్పెక్టర్స్ అయితేనే విలేజ్లకు వెళ్ళి విజిట్ చేసి దీని కాన్సిక్వెన్సెస్ ఈ నేరాల్లో పార్టిసిపేట్ చేస్తే వాట్ వీఆర్ డూయింగ్ ఇమ్మీడియట్గా వాటి మీద వాళ్ళను 107 కింద కానీ 110 కింద 2 గ్రూప్స్ ఇన్వాల్వ్ అయితే బైండ్ అవుట్ చేసి వాళ్ళను ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కోర్టులో తిప్పడం ఒకటి. తర్వాత కేసు రిజిస్టర్ అయిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి దాంతోపాటు ఆల్ ఇంపార్టెంట్ కేసెస్లో అన్నింటిలో కూడా రౌడీ షీట్స్ మనం ఓపెన్ చేస్తున్నాం. ఆ రౌడీ షీట్స్ ఓపెనింగ్ చేసి వాళ్ళని వీక్లీ వాళ్ళ స్టేషన్ పిలిపించడం, ఎంత కాన్స్టెంట్ మానిటరింగ్, ఇవన్నీ కారణాల వల్ల మనకు ఇప్పుడు ఏబుల్ టు రిడ్యూస్ ఆల్ దిస్ బాడీలీ అఫెన్సెస్. నెక్స్ట్ కన్విక్షన్ రేటు విషయానికి వచ్చేటప్పటికి నేరాలలో శిక్ష పడిన నేరాలు మనం తీసుకొని వస్తే 2019లో 23 కేసెస్లో మనకు శిక్ష పడితే 2020 వరకు వచ్చేటప్పటికి 65% మామూలు పెరిగింది. దీనికి ప్రధాన కారణం మనం కోవిడ్ టైంలో ఏదైతే రిజిస్టర్ చేస్తున్నామో కేసెస్లో అవి అయితేనేమి, మిగతా కేసుల్లో కాన్స్టెంట్ పర్సుయేషన్ వల్ల మనం ఒక్కసారి జంప్ 65%, దాదాపు నియర్లీ 40% మోర్ వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనం పెరిగినట్లు అవుతుంది. డిస్పోజల్ కూడా మనం తీసుకుంటే 2020లో ఓవరాల్గా మన లోక్ అదాలత్లో ఈ ఫైనలైజ్ చేసిన కేసెస్ నియర్లీ 4,161 కేసెస్ మనం లోక్ అదాలత్లో ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ
మైనర్ గర్ల్ను తీసుకెళ్లి రేప్ చేసిన కేసులో వితిన్ మనం 30 to 36 అవర్స్లోనే కొన్ని ముద్దాయిని పట్టుకున్నాము. దాంట్లో ఆల్రెడీ ఇలాంటి క్లూ లేదు, ఆ అమ్మాయిని వాళ్ళు ఎవరు తీసుకెళ్లారని దాని మీద క్లూ లేకపోవడంతో ఆ టీమ్స్ని ఫామ్ చేసి వితిన్ నో టైంలోనే మనం ఆ కేసు 36 అవర్స్లోనే ఈ ముద్దాయిని పట్టుకోవడంతో డీజీ ఆఫీస్ వారి నుంచి కూడా మన ఈ పర్టికులర్ కేసులో మంచి డిడక్షన్కి ఏబిసిడి అవార్డుతో పాటు ₹1,00,000 క్యాష్ రివార్డు కూడా డీజీ గారి కేసులో మనకు ఇవ్వడం జరిగింది. 24 ఫస్ట్ అనుమానిత కేసుగా ఒక రిజిస్టర్ అయిన కోడూరు పోలీస్ స్టేషన్ కేసు, ఆ లోకల్ ఇన్స్పెక్టరు ఎస్ఐ వాళ్ళందరూ కూడా దాని మీద డీటెయిల్గా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఆ కేసు మళ్ళీ మర్డర్ కేసుగా డిటెక్ట్ కావడంతో అందులో కూడా మనకి లోకల్ పోలీస్ డిడ్ ఏ గుడ్ జాబ్, ఇందులో కేసు రికవర్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో 419 ఈ కేసు మొట్టమొదటి 307 కింద రిజిస్టర్ అయ్యి సబ్సిక్వెంట్గా అది 302 కింద మారింది. దీంట్లో కూడా మన వాళ్ళు తిరువురు ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ దే డిడ్ ఏ గుడ్ జాబ్. 1 ఇయర్లో డిస్ట్రిక్ట్ పోలీస్ టేకప్ చేసిన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే మొట్టమొదటి మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇస్ పరివర్తన. మన జిల్లాలో దాదాపు నియర్లీ 7 to 8 మండల్స్లో ఈ కాపుసార కాచడం అయితేనేమి దాన్ని అమ్మడం అనేది వాళ్ళకు ఒక కులవృత్తిలాగా చాలా ఫ్యామిలీస్ దీని మీద ఆధారపడి మోర్ దెన్ 30 to 40 ఇయర్స్ నుంచి దీని మీద ఉన్నారు. ఎస్పెషల్లీ కృత్తివేణు, బంటుమల్లి, ఈ బందర్ రూరల్ మండలం అయితేనే విస్తన్నపేట, చాట్రాయ్, ఏకుంటూరు, జీకుంటూరు ఇలాంటి మండల్స్లో. సో వాళ్ళపైన మనం ప్రీవియస్ గత 30-40 ఇయర్స్ నుంచి కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము, షీట్లు ఓపెన్ చేస్తున్నాం. వాళ్ళ మీద ఎన్ని చేసినా కూడా దానిలో మార్పు లేదు. సో దీంట్లో మన రాష్ట్ర గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ప్రేరణైన దశలవారీ మద్యపాన నిషేధాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇనిషియల్గా మేము కృత్తివేణు, బంటుమల్లి మండల్స్లో ఆ లోకల్ ఎస్ఐస్, ఇన్స్పెక్టర్ యొక్క కోఆపరేషన్తో విలేజెస్లో మనం కౌన్సిలింగ్ సెషన్స్, మెనీ కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళంతకు వాళ్ళకు మార్పు, వాలంటరీగా వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి మనకు ఇలాంటి యాక్టివిటీ మనం చేయమని చెప్పి ప్రామిస్ చేస్తేనే మనం సక్సెస్ అని చెప్పి మనం భావించి సిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్ చేయడంతో మొట్టమొదట మన కృత్తివేణు, బంటుమంట మండలంలో ఒక 6 విలేజ్లో ఈ ప్రోగ్రామ్ మనం సక్సెస్ అయింది. నియర్లీ 350 ఫ్యామిలీస్ వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళు 30-40 ఇయర్స్ నుంచి కాపుసార కోసం వినియోగించే ఆ కాగులు, పాత్రలన్నీ మనకి సరెండర్ చేసి ఎస్పెషల్లీ దీంట్లో ఆ విలేజ్లో ఉన్న మహిళలను అలాగనే యూత్ను వాళ్లే మాకు ఫుల్ సపోర్టు, వాళ్ళ సపోర్ట్తోనే మేము ఈ సక్సెస్ సాధించగలిగాము. మొట్టమొదట ఆ యొక్క సక్సెస్తో ఆ 350 ఫ్యామిలీస్ వాలంటరీగా ముందుకు వచ్చేసి పర్మనెంట్గా వాళ్ళ ఈ యొక్క యాక్టివిటీ నుంచి దూరం అవుతామని చెప్పి ప్రామిస్ చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. దాన్ని ప్రేరణగా తీసుకొని మనము ఆ పర్టికులర్ విలేజ్లో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరికీ మనం జాబ్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని మనం కలగజేయాలని చెప్పేసి మనము PVNR గ్రూప్ వాళ్ళతో కోఆర్డినేషన్తో ఓవరాల్గా ఇనిషియల్గా మనం ఒక అరౌండ్ 275 బాయ్స్ అండ్ గర్ల్స్కు జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసి నెక్స్ట్ వెంటనే టేకప్ చేసింది అంటే రూరల్ యూత్ను మనం టార్గెట్ చేసి, రూరల్ యూత్ చాలామంది చదువుకున్న యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ ఉండి కూడా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ గురించి నాలెడ్జ్ లేకపోతూ వాళ్ళు అలాగనే విలేజ్లో ఐడియల్గా ఉంటున్నారు. దాన్ని టార్గెట్గా పెట్టుకొని ఫస్ట్ వి స్టార్టెడ్ ప్రతిభా కార్యక్రమం. ప్రతిభలో భాగంగా రూరల్ యూత్లో ఉన్న టాలెంట్ వెలికి తీసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలని ఈ కార్యక్రమం ఫస్ట్ జగ్గైపేటలో స్టార్ట్ చేశాము. అక్కడ చాలా సక్సెస్ అయింది. ఆ యొక్క సక్సెస్తో భాగంగా జగ్గైపేట తర్వాత మైలవరం, విస్తన్నపేట, బందర్లో ఓవరాల్గా మనం ఇప్పటివరకు నియర్లీ 4500 మెంబర్స్కు జాబ్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేయించాము. ఇది ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్. శాంతి భద్రతల పరిరక్షణ అలాగనే ఈ దొంగతనాలు, నేరాలు ఇవన్నీ కూడా కొంత మనం తగ్గించేయడం, ఇంకోటి గ్రామంలో కొద్దిగా పాజిటివ్ పోలీసింగ్ మనకి ఇమేజ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరగడమే కాకుండా ప్రజల యొక్క సహకారంతో ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ రక్షక దళం అనే కాన్సెప్ట్తో మనం ప్రతి గ్రామంలో ఒక 10 to 15 మెంబర్స్ యూత్ను ఐడెంటిఫై చేసి వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చేసి గ్రామాల్లో రాత్రిపూట ఏదైనా దొంగతనాలు జరగకుండా ఈ గస్తీ తిరగడం అయితేనేమి, డే టైంలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ ఈ కోడి పందాలు కావచ్చు, తర్వాత ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్, లిక్కరు, ఈ బెల్ట్ షాప్స్, ఈ సమాచారము. సో ఇలాంటివన్నీ కూడా సమాచారాలు మన పోలీస్తో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని లోకల్ ఎస్ఐతో కోఆర్డినేషన్లో మనకు పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ఫుల్గా ఉండాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత వి గాట్ వెరీ గుడ్ సక్సెస్. నియర్లీ ఒక 4 ప్రాపర్టీ అఫెన్సెస్లో మనం వీళ్ళకి గూడూరు అలాగనే కలిదిండి అట్లా ఒక 4 కేసెస్లో ఈ గ్రామరక్షక దళం యొక్క ప్రజెన్స్ వల్ల మనం వెంటనే అఫెండర్స్ను విత్ ఇన్ 24 అవర్స్లోనే పట్టుకొని ఆ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది.
దిస్ ఏ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఇది కూడా మన జిల్లా సక్సెస్కు ప్రధాన కారణం. ఇంపార్టెంట్ మన హానరబుల్ డీజీపీ గారు టేకప్ చేసిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం జిల్లాలో మనం దాదాపు 5 విడతలుగా చేయడం జరిగింది. దాంట్లో మనం ఎవరైతే వీధి బాలలు, తర్వాత చైల్డ్ లేబర్లు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, తర్వాత తల్లిదండ్రుల యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బాగా లేకుండా వాళ్ళు డిఫరెంట్ వేరియస్ హోటల్స్లో కావచ్చు, తర్వాత డిఫరెంట్ ఈ లేబర్కు అలవాటు పడిన వాళ్ళందరినీ కూడా మనం ట్రేస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఓవరాల్గా 1410 బాయ్స్ అండ్ గర్ల్స్ను మనం వాళ్ళ ఈ యాక్టివిటీ నుంచి దూరం చేసే బాగుండగా వాళ్ళను రెస్క్యూ చేసేసి వాళ్ళ పేరెంట్స్ త్రూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ అవుట్ చేసి ఫ్యూచర్లో కొంతమంది పిల్లలు ఓవరాల్గా ఎస్పెషలీ మనం దీన్ని ఆదర్శంగా తీసుకొని బందర్ టౌన్లో మేము ఒక 3 కాలనీస్ అడాప్ట్ చేసుకున్నాము. మైసెల్ఫ్, అడిషనల్ ఎస్పీ, అలాగనే డిఎస్పీ బందర్ 3 కాలనీస్ అడాప్ట్ చేసుకొని వాళ్ళ టోటల్గా ఆ కాలనీలో ఉన్న పిల్లల యొక్క వెల్ఫేర్ వాళ్ళ అందరూ కూడా స్కూల్స్ పిల్లలాగా మనం ఇన్స్టిట్యూట్ చేసుకుంటూ భాగంగా మనం కరోనా టైంలో కూడా ఆ కాలనీస్లో మనం వాళ్ళకి ప్రొవిజన్స్ సప్లై చేయడము, పిల్లలకు బుక్స్ సప్లై చేయడము అది చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కాలనీస్లో ఈ పిల్లలు స్కూల్స్కి పంపించేసి వాళ్ళ వెల్ఫేర్ కూడా వీళ్ళు టేక్ కేర్. టైంలో వచ్చేటప్పుడు మనం ముందు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఉండి మనకు అప్పుడు దీంట్లో ట్రీట్మెంట్ తెలియదు, మెడిసిన్స్ లేకపోయినా కూడా డిపార్ట్మెంట్ దాదాపు మోర్ దెన్ 3000 ఫోర్స్ ఏదైతే ఉందో ఫ్రంట్ లైన్ వర్కర్ల ముందుండి ఈ రిస్క్ మనం ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క రక్షణ మనం ప్రధాన ధ్యేయమని చెప్పేసి మనం ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రంట్ లైన్ వర్కర్లుగా దే డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. దానికి ఈ యొక్క సభాముఖంగా అందరికీ కూడా మా కానిస్టేబుల్, మా హోంగార్డ్ స్థాయి నుంచి అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 3000 ఫోర్స్లో ఈ డ్యూరింగ్ మేము తీసుకున్న జాగ్రత్తలు అయితేనేమి, తర్వాత ప్రతి కానిస్టేబుల్ మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించడం వల్ల ఓవరాల్గా పాజిటివ్ కేసెస్ మన జిల్లాలో 352 వరకు మనం రిస్ట్రిక్ట్ చేయగలిగాము. మిగతా వాళ్ళందరినీ కూడా మనం పాజిటివ్ రాకుండా రిమైన్ ఫోర్స్ అంతా కూడా మనం ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఈ 352 యాజ్ ఆన్ టుడే 352 మెంబర్స్లో ఎక్సెప్ట్ ఒకరు రీసెంట్గా పాజిటివ్ వచ్చిన వాళ్ళు తప్ప 351 మెంబర్స్ రికవర్ అయిపోయి వాళ్ళందరూ డ్యూటీలో కూడా జాయిన్ అయ్యారు. ఈ కోవిడ్ టైంలో మా యొక్క మెన్ వెల్ఫేర్లో భాగంగా వాళ్ళకి ఎవరైతే హోమ్ గార్డ్స్ వాళ్ళకు ఉన్నారో మనం ప్రొవిజన్స్ సప్లై చేసాం. వీటితో పాటు పబ్లిక్ వైపు నుంచి కూడా చూస్తే మన జిల్లాలో మైగ్రేటెడ్ లేబర్ను ఒక సిస్టమేటిక్గా వాళ్ళందరినీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేస్ పంపించడం అయితేనేమి, చెక్ పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయింది. ఆ టైంలో ఈ మైగ్రేటెడ్ లేబర్ వర్క్ వచ్చితేనేమి అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు మన స్టేట్లోకి ఎంటర్ అవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా ఎరికపాటి చెక్ పోస్ట్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. జిల్లా యంత్రాంగము, పోలీస్ మేమందరం కలిపి వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చిన మైగ్రేటెడ్ పీపుల్ వాళ్ళందరినీ అక్కడ మన గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర ప్రాపర్గా ఎన్యూమరేట్ చేసి వాళ్ళందరికీ టెస్ట్ కండక్ట్ చేయడము, అక్కడ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బంది లేకుండా దాదాపు మోర్ దెన్ 24,000 పీపుల్ డ్యూరింగ్ లాక్డౌన్ పీరియడ్ అయితే ఆ టైంలో వాళ్ళని ప్రాపర్గా వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్లో పంపించడం జరిగింది. ప్రొవిజన్స్ సప్లై చేయడం కానీ, ఫుడ్ ఇవ్వడం కానీ అది కూడా జరిగింది. మా యొక్క స్టాఫ్కు, హోమ్ గార్డ్స్కి అయితేనేమి, అలాగనే వాళ్ళందరికీ వీటితో పాటు ఈ కోవిడ్ టైంలో మొట్టమొదటి మనకు ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల ఎవరైతే పాజిటివ్లో ఉన్నారో వాళ్ళ మొరైల్ బాగా డౌన్ అయిపోయి వాళ్ళ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ మై సెల్ఫ్ ఎవ్రీడే నేను అడిషనల్ ఎస్పీ ఏఆర్ కావచ్చు, లోకల్ డిఎస్పీస్, ఎస్ఐల్ ఇన్స్పెక్టర్లు ఎవ్రీడే వాళ్ళతో జూమ్ కాన్ఫరెన్స్లో వాళ్ళతో మాట్లాడము, వాళ్ళకు ధైర్యం చెప్పడము, అలాగనే వాళ్ళందరికీ కూడా కిట్స్ మనం మెడికల్ కిట్స్ వాళ్ళ ఇంటికి మనం సప్లై చేసాము, డ్రై ఫ్రూట్స్, మెడికల్ కిట్స్ ఇవన్నీ మనం వాళ్ళ యొక్క మొరైల్ని అప్లై చేయకుండా మేము మీతో ఉన్నామన్న ధైర్యం వాళ్ళకి కల్పించడంతో మన ఫ్యాటలిటీ తగ్గించడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ రోజుకి అందరూ కూడా సేఫ్గా పాజిటివ్ నుంచి బయటకు వచ్చేసి నౌ దే జాయిన్ డ్యూటీ. తర్వాత వాళ్ళకు స్వాగత సన్నాహాలతో డ్యూటీలో జాయిన్ కూడా చేసుకున్నాం, వాళ్ళకు మొరైల్ అప్ చేయాలని భాగంగా మన పరివర్తన కార్యక్రమానికి నేషన్ వైడ్ మనకు సిల్వర్ మెడల్ స్కాచ్ అవార్డు కూడా రావడం జరిగింది. అలాగనే ఈ గ్రామ రక్షక దళం ఏదైతే ఏర్పాటు చేసి ప్రజల యొక్క భాగస్వామిత్వాలు మనం నేరాలు అదుపు చేసిన దానికి ఆ యొక్క ప్రోగ్రాం కూడా గుడ్ గవర్నెన్స్ అవార్డు, నేషనల్ అవార్డు కూడా మనకి 2 ప్రోగ్రామ్స్ మనకు రావడం జరిగింది. ఇన్స్టిట్యూట్కు ఐఎస్ఓ ఈ 9001-2015 అవార్డ్స్ కూడా వచ్చాయి. మా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ అయిన డిపిఓ, చిలకలపూడి పోలీస్ స్టేషన్, అలాగనే దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఈ 3కి కూడా మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్స్ వచ్చిన 3 ఇన్స్టిట్యూట్స్కి వచ్చాయి. మాకు మన వెల్ఫేర్ మెజర్స్లో భాగంగా ఈ డిపిఓ ప్రెమిసెస్ అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. ప్రతి మనకు ఈ నేషనల్ ఫెస్టివల్స్ అయితే ఆగస్ట్ 15, జనవరి 16 జరుగుతున్నప్పుడు ఇక్కడ మెయిన్ డయాస్ ఉన్నది కానీ సైట్స్లో విఐపీస్ గ్యాలరీస్ కానీ పబ్లిక్ గ్యాలరీ లేకపోవడంతో మనం కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారి యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో మనం మంచి గ్యాలరీస్ ఇక్కడ నిర్మించాం. ఏఆర్ గ్రౌండ్స్లో పర్మనెంట్ గ్యాలరీస్
అండ్ జిల్లాలో ఎప్పుడైనా కూడా వేకెన్సీస్ హెడ్ కానిస్టేబుల్స్ కానీ ఏఎస్ఐలు ఎస్ఐస్ వేకెన్సీస్ వచ్చిన వితిన్ 24 అవర్స్లోనే మనం ఫైల్ ప్రాసెస్ చేసి మ్యాక్సిమం 48 to 2 to 3 డేస్లోనే వాళ్ళందరికీ మనం ప్రమోషన్స్ ఇచ్చాము. ఈ లాస్ట్ 1 yearలో పీసీ టు హెడ్ కానిస్టేబుల్స్ 60 personsకు మన ప్రమోషన్, హెడ్ కానిస్టేబుల్ టు ఏఎస్ఐ 73 మెంబర్స్కు, ఏఎస్ఐ టు ఎస్ఐ 20 persons మనం ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్స్ కూడా ట్రాన్స్పరెంట్ వేలో చేస్తూ ఎవరైనా మనము ఈ 5 years 6 years దాటిన వాళ్ళకు వాళ్ళ దగ్గర నుంచి ఆప్షన్స్ 3-4 ఆప్షన్స్ తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్కే మనము పోస్టింగ్ ఇవ్వడం తర్వాత వాళ్ళు చాలా మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్లో కూడా మెన్ ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగనే మన ఎంటీ డ్రైవర్స్ వాళ్ళ డ్యూటీ నైట్ టైమ్స్ డే టైమ్ డ్యూటీస్ ఉంటుంది, వాళ్ళకు ఒక రెస్ట్ రూమ్ లేకపోవడంతో వాళ్ళకు ఒక రెస్ట్ రూమ్ ఫెసిలిటీ కూడా మనం క్రియేట్ చేశాము. డార్మేటరీ ఒకటి హెడ్ క్వార్టర్స్లో ఎక్కడైనా మన డ్యూటీ పరంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉండాలంటే వాళ్ళకి లేకపోవడం, అది ఒక డార్మేటరీ ఉంది కానీ అది కొద్ది మంచి కండిషన్స్ లేకపోతే దాన్ని మనం వెల్ఫేర్ యాక్టివిటీలో భాగంగా ఆ డార్మేటరీ కూడా రెనోవేట్ చేశాము. ఇవి టోటల్గా మంచి ఆధునిక సౌకర్యాలతో ఆ మెన్ డార్మేటరీ కూడా ఇప్పుడు అందరికీ సౌకర్యంగా ఉంది. వెల్ఫేర్లో భాగంగా మనకు పెట్రోల్ బంక్ ఒకటి మనకు అంబేద్కర్ సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది. సో దీని నుండి వచ్చే మన ఫైనాన్షియల్ ఏదైతే ప్రాఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా టోటల్గా మనకు మెన్ వెల్ఫేర్లో భాగంగా దీన్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఎంటీ డ్రైవర్స్ రెస్ట్ రూమ్ ఒకటి ఇక్కడ ఈ డార్మేటరీ రినోవేషన్ చేశాము. తర్వాత లాస్ట్ టైంలో ఆబ్జెక్టివ్ అది పోలీస్ డిపార్ట్మెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిన స్పందన కార్యక్రమం. ఒకసారి మన కోవిడ్ గైడ్లైన్స్ అన్ని మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత ఈ స్పందన కార్యక్రమాన్ని ఖచ్చితంగా దీన్ని ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడము. తర్వాత మెయిన్ ప్రయారిటీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ యొక్క సేఫ్టీ, అదే టాప్ ప్రయారిటీ, అది డిస్ట్రిక్ట్గా తీసుకుంటాం. మన ఆల్ పోలీస్ స్టేషన్స్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆల్రెడీ ఉమెన్ ఫ్రెండ్లీ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్గా మనం డిక్లేర్ చేయడం జరిగింది. సో ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చిల్డ్రన్ రిలేటెడ్ ఇష్యూస్ టాప్ ప్రయారిటీ కింద మనం తీసుకొని జిల్లాలో ఉమెన్ సేఫ్టీ విల్ బి ద టాప్ ప్రయారిటీ ఐటమ్ ఆఫ్ ది నెక్స్ట్ 2020 అవుతుంది. థర్డ్ ప్రయారిటీ ద రోడ్ సేఫ్టీ. ఏదైతే మేము కొనసాగిస్తున్నామో ఈ రోడ్ యాక్సిడెంట్స్ను తగ్గించేసి ఫ్యాటాలిటీ తగ్గించే దశలో భాగంగా ఈ నో యాక్సిడెంట్ డేస్ అలాగనే ఈ స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్ మరింత ఇంకా స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగనే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా వేరింగ్ ఆఫ్ హెల్మెట్ ఎస్పెషల్లీ ఆన్ ది హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి దిశగా మేము జనవరి మంత్లో ఈ యొక్క స్పెషల్ అవేర్నెస్ డ్రైవ్ ఫస్ట్ కండక్ట్ చేసి హైవేస్లో వెళ్తున్నప్పుడు 2 వీలర్స్ ఖచ్చితంగా మనం హెల్మెట్ వేసుకొని వెళ్తే వాళ్ళ ప్రాణాలు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ సేఫ్టీ కూడా ఉంటారనే దాని మీద మనం ఫస్ట్ అవగాహన సదస్సులు మనం కండక్ట్ చేసిన తర్వాత స్ట్రిక్ట్గా ఈ యొక్క వేరింగ్ ఆఫ్ హెల్మెట్ కూడా మనం దీన్ని, ఎందుకంటే హైవేలో జరుగుతున్న యాక్సిడెంట్స్లో 2 వీలర్స్ మీద ట్రావెల్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ది ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో హెల్మెట్ లేకపోవడం వల్ల చావు జరుగుతుంది. దాన్ని కూడా మనం నెక్స్ట్ రాబోయే 2021లో మనం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. అలాగనే మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఇంతవరకు ఏదైతే మనం క్రైమ్ రేట్ అది తగ్గించామో దీనికంటే ఇంకా ఎక్కువ క్రైమ్ రేట్ తగ్గించి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మనం పెంచుతాం. తర్వాత ఫైనల్గా అన్నిటికంటే టాప్ మళ్ళీ మా మెన్ వెల్ఫేర్, ఏదైతే మెన్ వెల్ఫేర్ మేము టేకప్ చేస్తున్నామో రాబోయే రోజుల్లో మరింత కొద్ది ఇన్నోవేటివ్ స్కీమ్స్తో మెన్ వెల్ఫేర్ను టాప్ ప్రయారిటీగా మనం తీసుకోవడం జరుగుతుంది.